స్పీకర్ సార్కు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడ్డా కొద్దీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మెడల మీద ఏలాడుతున్న కత్తి ఇంకింత ఎక్కువ పదనెక్కినట్టే కనబడుతున్నది. ఇదిట్లుంటే అటు ఎమ్మెల్యేలు ఫిరాయించిన నియోజకవర్గాలున్న పాత కాంగ్రెస్ నాయకుల మాటలతోని ఈ ఫిరాయింపు ముచ్చట ఇంకింత హాట్గానే నడిచేటట్టే ఉన్నది. పోన్రి ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇయ్యని గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు తలకిస్తాడే దయచేసి ఆలోచించని చెప్పంటున్నాను. నేను మా పోటీ పక్కులతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్పండి. ఇప్పుడు చెప్తారు కదా ఇత్తేసి పొత్తుకున్నాడు, తెలంగాణ శాస్త్రం ఉందన్న 3 శాస్త్రం. ఇత్తేసి పొత్తుకున్నాడు సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రనైనా మాకంటే నీకు తెలిసిన అభివృద్ధి ఏంటే? నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి అంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేతనైతాదే. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు ఎట్లా గుర్రులాడుతున్నాడో చూస్తున్న ఆరుల్లా. జీవన్ రెడ్డి సారు ఎమ్మెల్యేగా గెలిస్తే బరాబర్ మంత్రి అయ్యేటోడు. కాకుంటే కారు పార్టీ తరపున పోటీ చేసిన సంజయ్ కుమార్ సార్ గెలిచేటాళ్లకు మంత్రి అయ్యే ఛాన్స్ మిస్ అయింది. పోని మన పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఏదైనా మనదే నడుస్తుందని అనుకుంటే కారు పార్టీ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ చేతి పార్టీల చేరేటాళ్లకు ఇప్పుడు అన్ని పనులు సంజయ్ కుమారే చేస్తున్నాడు. దీంతోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు పతార పాల్సవడ్డది. పార్టీ 10 ఏళ్లు అధికారంలో లేకున్నా నన్ను నమ్ముకొని ఇన్నేళ్లు పనిచేసిన కార్యకర్తలకు సుతం ఏం చెయ్యలేకపోతున్నానని శానా మాటల లోపల బాధను ఇట్లా వస్తూనే ఉన్నాడు. ఇక జీవన్ రెడ్డి సారు నారాజై కోపానికి వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు పెద్ద లీడర్లు బుద్రగిచ్చి సల్లవాడగొడుతున్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నికైన నందయ్య సన్మాన కార్యక్రమానికి హాజరుపడ్డ జీవన్ రెడ్డి సారు మల్లోపారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు తీయకుంటేనే 10 ఏళ్లు చేసిన అభివృద్ధేందో చెప్పుకునే చేతగాక మేం అభివృద్ధిలా భాగస్వామ్యం అయితామని చెప్పుకుంటున్నారు. మాకంటే ఎక్కువ తెలుసా అభివృద్ధి గురించి అని గరానికి వచ్చిండు. కాని ఇన్నేళ్లల్లా ఎంతో మంది ప్రజాప్రతినిధులు పార్టీ మారిండ్రు గాని ఇప్పుడు పార్టీ మారినోళ్ళ అసొంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికి రాలేదు. గెలిచిన పార్టీలనే ఉన్నామని చెప్పుకుంటున్నా ఆ పార్టీ మీటింగ్లకు ఓలేరు. పోని ధైర్యంగా మేం పార్టీ మారినమని చెప్పుకుందామా అంటే మెడ మీద అనర్హత వేటు అనే కత్తి ఏలాడుతున్నది కాబట్టి ఆ మాట కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక వాళ్లను ముఖ్యమంత్రి పెద్ద లీడర్లు ఖాతరు చేస్తున్నారు కావచ్చు గాని నియోజకవర్గాల్లో మాత్రం పాత కాంగ్రెస్ నాయకులు అస్సలకే పట్టించుకుంటలేరు. దీంతోని కుడితిల వడ్డ ఎలుక లెక్క గిలగిల కొట్టుకునే పరిస్థితి అయిపోయింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. చూడాలే మరి రాబోయే రోజుల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఖాతా ఎన్ని మలుపులు తిరుగుతుందో.